హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్‌ప్లోర్ ద ప్రాపర్టీ. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చామండి. ఈ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ లోనే ఫ్లాట్స్ అనేవి సేల్కి ఉన్నాయి. 3 BHK అన్ని ఫ్లాట్స్ అనేవి డైరెక్ట్ గా ఓనర్స్ ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి మనకి. అవన్నీ మనం వెళ్ళి చూద్దాం, డిస్కస్ చేద్దాం. ఓనర్స్ ఉన్నాయి, ఏమేమి ఎంత క్వాలిటీతో కట్టారు, ఏ ఫేసింగ్స్ తో ఉన్నాయి, ఎంత సేఫ్టీలో ఉన్నాయి, అవన్నీ చూద్దాం మనం. ఈ బిల్డింగ్ యొక్క ఫ్రంట్ రోడ్ చూసుకుంటే 30 ఫీట్ రోడ్ అండి. ఈ బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ చేయడానికి 659 స్క్వేర్ యార్డ్స్ ఓడాబిట్ తోనే కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ ఏరియా మొత్తం కార్ పార్కింగ్ అండి. అక్కడ చూసుకుంటే వాచ్మెన్ రూమ్ ఉన్నది. ఈ మొత్తం కార్ పార్కింగ్ అండి. ఇది ఒక లిఫ్ట్ ఇచ్చారు. బిల్డింగ్ చుట్టూ గ్రీనరీ అనేది ఉన్నదండి, మెయింటెనెన్స్ చేస్తున్నారు. అది చూసుకుంటే జనరేటర్ అండి. ఈ బిల్డింగ్ మొత్తం 659 స్క్వేర్ యార్డ్స్ తో కన్స్ట్రక్ట్ చేశారండి. టోటల్ ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్, ఈచ్ ఫ్లోర్ 2 ఫ్లాట్స్ ఇచ్చారండి. ఈ బిల్డింగ్ యొక్క ఎమ్యూనిటీస్ అనేది చూసుకుంటే కార్ పార్కింగ్, లిఫ్ట్, CCTV కెమెరా, ఆటోమేటిక్ జనరేటర్, పవర్ బ్యాకప్, మున్సిపల్ వాటర్, వాచ్మెన్ రూమ్ ప్లస్ ఇంటీరియర్స్. ప్రతి ఫ్లాట్ కి ఇంటీరియర్స్ అనేవి చేసి ఇస్తున్నారండి. ప్రజెంట్ ఈ ఫ్లాట్ అనేది చూస్తున్నారు కదండి, ఇది నార్త్ ఫేసింగ్ లో ఉన్నది. 1700 SFT 3 BHK, యూడిఎస్ నుంచి 60 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. ఈ ఫ్లాట్ యొక్క ఆపోజిట్ ఫ్లాట్ చూసుకుంటే సౌత్ ఫేసింగ్ లో ఉన్నది 3 BHK 1800 SFT అండి. యూడిఎస్ 60 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఈ బిల్డింగ్ మొత్తానికి సౌత్ ఫేసింగ్ తో ఉన్న ఫ్లాట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయండి. ఓన్లీ నార్త్ ఫేసింగ్ లో 2 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరికైనా ఈ ఫ్లాట్ అనేది నచ్చితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఓనర్స్ ప్రతి ఫ్లాట్ కి ఇంటీరియర్స్ అనేవి చేపించి ఇస్తున్నారండి, ఎమ్యూనిటీస్ తో కలిపే. మధ్యలో ఏ మెటీరియల్ లేకుండా డైరెక్ట్ గా ఓనర్ ఫ్లాట్స్, బిల్డర్ ఫ్లాట్స్ అనేవి మేము ముందు తీసుకొస్తున్నామండి. సో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉన్నదండి. SBI బ్యాంక్ లోన్స్ వస్తుంది. మీ సిబుల్ బట్టి 80% వరకు బ్యాంక్ లోన్ అనేది అప్రూవల్ అవుతుందండి. ప్రజెంట్ ఈ ఫ్లాట్ మొత్తం చూసుకుంటే ఇంటీరియర్ డిజైన్స్ వర్క్స్ అవుతున్నాయండి. ఈ ఫ్లాట్ రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి. ఫ్లాట్ యొక్క ప్రైస్ చూసుకుంటే 7,500 per SFT కాస్ట్. ఓవరాల్ గా ఫ్లాట్ కాస్ట్ అనేది వేస్తే 1,28 lakhs అండి. ఫైనల్ రేట్ అదే. ఎవరికైనా ఈ ఫ్లాట్ అనేది నచ్చితే స్క్రీన్ మీద ఓనర్ నెంబర్ అనేది ఇస్తాను, వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీరు మాట్లాడొచ్చు. ఈ బిల్డింగ్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే రాజమణిపాలెంలో ఉంటుందండి. ఈ రోడ్ అనేది మద్రపాలెంకి వెళ్ళే రోడ్ అండి, డబుల్ రోడ్ హైవే. ఆడి షోరూమ్ ఉంటుందండి. ఆడి షోరూమ్, స్వర్ణభారతి స్టేడియం మధ్యలో ఒక రోడ్ ఉంటుంది. ఇది కనిపిస్తుంది ఆడి షోరూమ్ అండి. ఇది మధ్యలో నుంచి రోడ్ అండి, జస్ట్ 50 meters హైవేకి. హాయ్ సార్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ పేరు సార్? వెంకట్రామపేట్. ఈ చూస్తుంది చాలా స్పేసెస్ గా ఉన్నాయి సార్. మీరు ఎన్ని గజాలు స్టార్ట్ చేశారు సార్? ఇది 659 స్క్వేర్ యార్డ్స్. ఓకే, 6.
బాగున్నాయి సార్ ఇవన్నీ. అలాగే మీరు ఈ సైజెస్ ఏమేమి పెట్టేస్తున్నారు? ఫ్లాట్ అది సైజెస్ 1700, 1800. నార్త్ త్రీ ఫేసింగ్ అన్ని 3 bedroom. నార్త్ ఫేసింగ్ అన్ని 1700, సౌత్ ఫేసింగ్ వచ్చి 1800. నార్త్ సౌత్ వేరియేషన్. ఓకే. కార్ పార్కింగ్ ఇవన్నీ ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తారు? ఎమ్యూనిటీ, కార్ పార్కింగ్, లిఫ్ట్, జనరేటర్. అంటే జనరల్ గా బిల్డర్ ఏంటంటే కామన్ ఏరియాస్ కే జనరేటర్ ఇస్తారు కదా. ఓకే. మనం మొత్తం బిల్డింగ్ అంతటి అన్ని రూమ్స్, కిచెన్ అన్నిటికీ జనరేటర్ ఫెసిలిటీ ఇచ్చాం. అది 125 జనరేటర్, 30 ఏసీలు రన్ అవుతాయి. అంటే ప్రతిదీ రన్ అవుతుంది. అది ఆటో జనరేటర్, మనం స్విచ్ ఆఫ్ చేయడం ఆన్ చేయడం కూడా చేయక్కర్లేదు, దానికదే అవుతుంది. ఇది ఎగ్జాక్ట్ గా లొకేషన్ ఎంత సార్? ఇది ఫ్రెష్ వన్ పల్లం అంటారు, ఆడి షోరూమ్ బ్యాక్ సైడ్, లేదంటే స్వర్ణ భారతి బ్యాక్ సైడ్. అంతే. ఓకే. మీకు బ్లాంక్ లోన్స్ ఏమేమి వస్తుంది సార్? ఎస్బీఐ, మాదంతా ఎస్బీఐ. 80% వరకు వస్తుంది. దీని కాస్ట్ ఎంత పెట్టారు సార్? ఇది 7500 ఫైనల్ రేట్. అది ఫైనల్ రేట్. అది ఇంకోటి నేను ఫ్లాట్ చూసాను సార్. ఫ్లాట్ చూసాక మీరు ఎవరో ఇవ్వలేనంత, మీరు ఓన్లీ ఎవరో చాలా మంది ఫ్లాట్స్ అనేవి నార్మల్ గా ఇచ్చేస్తారు. అవును. ఇప్పుడు మీరు ఇంటీరియర్స్ చేసి మరి ఇస్తున్నారా? అది ఏంటి సార్? అంటే మేమేంటంటే పర్సనల్ గా ఉంచుకుందాం అని చేస్తాం. ఓకే. తర్వాత ఏంటంటే మళ్ళీ మాకు వేరే వర్క్స్ వచ్చి మేము వాటి మీద షిఫ్ట్ అవ్వాలని దీన్ని సేల్ చేసేస్తున్నాం అంతే తప్ప. ఇంకా చేసేసిన తర్వాత దానికి ఏమైనా అడిగినా కూడా బాగోదు, అందుకు అన్ని చేయిస్తాం. ఓవరాల్ గా కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ సార్.